ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మారు మనసు విషయంలో తేలిగ్గా తీసుకోవాకండరా, ఆసక్తి కలిగి పొందండి అంటున్నాడు. అంటే అదొక తీవ్రమైన విషయం అని మీరు దాన్ని పరిగణలోకి తీసుకోండి నొక్కి చెబుతున్నాడు. మారు మనసు అంటే ఏదో మోకాళ్ళుని కాసేపు ప్రార్థన చేసి 2 కన్నీటి చుక్కలు రాల్చి, ప్రభా ఇదిగో నాయన ఇక నుంచి మారు మనసు పోతున్నాను ప్రభా అని మళ్ళీ రేపెల్లుండి పాపం చేయటం కాదు. మారు మనస్సు అనే ఒక కార్యాన్ని ఆసక్తి కలిగి నీవు చేయాలి. దాని విషయంలో నువ్వు సీరియస్గా ఉండాలి. దాని విషయంలో నీకు ఒక ప్రత్యేకమైన దృష్టి ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు. మారు మనసు పొందు అనగానే ఏదో మోకాళ్ళుని ప్రభా మారు మనసు పొందితే నేను చెప్పడం కాదు బాబు. ఎక్కడెక్కడ అడుగులు జారుతున్నాయో, అసలు ఎందుకు జారుతున్నాయో, అసలు ఎందుకు అట్ట తయారయ్యావో, అసలు ఎందుకు బలహీన పడుతున్నావో, అసలు ఎందుకు దిగజారిపోతున్నావో, ఎక్కడెక్కడ దానికి స్థానం దొరుకుతుందో, ఎక్కడెక్కడ దానికి అవకాశం ఏర్పడుతుందో నువ్వు ఇప్పుడు వెతకటం మొదలుపెట్టు. ఆసక్తి ఉన్నోడు చేసే పని అది. ఖాళీగా ఫలానా టైంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు బలహీనపడే పరిస్థితులు నీకు వస్తున్నాయి అని నీకు విషయం అర్థమైతే ఇక ఆ గ్యాప్ ఇవ్వకుండా నువ్వు జాగ్రత్త పడతావు. ఆసక్తి కలిగి మారు మనసు పొందటం అంటే అది. ఒక డేలో ఈ టైంలో ఈ గ్యాప్లో నాకు ఈ దురాలోచనలు వస్తున్నాయి, ఈ గ్యాప్లో నాకు ఇలాంటి తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి, లేదా తప్పుడు క్రియలు చేసే పరిస్థితులు వస్తున్నాయి. సో నేను దాన్ని కనిపెట్టాను. ఇప్పుడు నేను దాన్ని భర్తీ చేయాలి. ఆ గ్యాప్ని ఏదో ఒక పనితో నేను నింపేసేయాలి. ఆ గ్యాప్ ఇవ్వకుండా నేను వేరే విధంగా స్టెప్ తీసుకోవాలి అని దాన్ని గుర్తుపట్టి, ఈ గ్యాప్లోనే కదా నేను దేవునికి ఇష్టం లేని ఆలోచనలు చేస్తున్నాను, ఈ ఖాళీ సమయంలోనే కదా నేను పిచ్చి ఆలోచనలు చేస్తున్నాను, ఇలాంటి సన్నివేశాల్లోనే కదా నేను తొందరపడుతున్నాను. కాబట్టి ఆ సన్నివేశాలకు అసలు అవకాశమే ఏర్పడకుండా నేను మెలకువగా వ్యవహరించాలి. దానికోసం అవసరమైతే వేరే పనులు నేను ఏర్పరచుకోవాలి. కొంతమంది నా దగ్గరికి వస్తారు, అన్న పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తున్నాయి అన్న, ప్రార్థన చేయన్నా అంటారు. నేను నెత్తి మీద చేయబెట్టి ప్రభా ఈ బిడ్డ ఖాళీ లేనంత పని దయచేయి ప్రభా అని ప్రార్థన చేస్తాను. వినపడలేదు కదా మీకు? మళ్ళీ చెబుతా. కొంతమంది నా దగ్గరకు వచ్చి నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, అవి రాకుండా ప్రార్థన చేయి అంటారు. అప్పుడు నేనేమని ప్రార్థన చేస్తానంటే, ఈ మనిషికి తెంపు లేకుండా పని ఉండేటట్టు చేయి ప్రభు అని ప్రార్థన చేస్తాను. అదేందన్నయ్య అంటారు. ఖాళీగా ఉంటేనే అట్లాంటివి వచ్చేది, ఏదో ఒకటి బిజీ చేస్తాడు లేపో అంట. దేవునికి స్తోత్రం. ఒక చిలకన వేస్తారు.